హాయ్ ఫ్రెండ్స్. దేవుని పిల్లలందరికీ మరి వందనాలు. ఈ దినము చాలా ముఖ్యమైన విషయం కొరకు మనము మాట్లాడుకుందాము. దయచేసి మరి ఆ విషయం ఏంటో బైబిల్‌లో చూద్దాం స్నేహితులారా. ఆ విషయం మరి టైటిల్ ఏంటంటే, ఒకసారి యేసుక్రీస్తు వారి ఒకసారి మరి ఒకతను వారి కుమారుడికి దెయ్యం పడితే, ఆ దెయ్యాన్ని వదలగొట్టడానికి శిష్యుల దగ్గరికి తీసుకొస్తాడండి అతను. కానీ శిష్యులు కూడా మరి యేసుక్రీస్తుతో ఉంటారే గానీ, మరి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతారు. మరి ఆ విషయం ఏంటో ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనం చూద్దాము. జనసమూహంలో ఒకడు బోధకుడా, మోగదయ్యం పట్టిన నా కుమారుడిని నీ యొద్దకు తీసుకొని వచ్చితిని. అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయినప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛలను దాన్ని వెళ్ళగొట్టడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదు అని ఆయనతో చెప్పానండి. మరి ప్రభువునందు ప్రియులారా, మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటారు, మరి ఎంతవరకు మీతో నేనుంటాను, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను అని యేసుక్రీస్తు వారు శిష్యులను అంటాడండి. మరి స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. మనకు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరి ఇతరులని ఎవరినైనా ఆశ్రయిస్తామండి. అలాగ ఆశ్రయించొద్దు. మరి మనం ఇక్కడ చూసినట్లయితే ఆశ్రయించకూడదని. ఇక్కడ చూసినట్లయితే మరి యేసుక్రీస్తుతోనే 3.5 సంవత్సరాలు మరి శిష్యులు నడుస్తారండి. మరి నడిచినప్పుడు మరి అది నమ్మి ఒకతను మరి యేసుక్రీస్తు వారు సమస్తాన్ని వెళ్ళగొడుతున్నాడు. సమస్త రోగాలు స్వస్థపరుస్తున్నాడు. సమస్త దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. అలాగే శిష్యుల దగ్గరికి తీసుకెళ్తే మరి వీరు నా కుమారులో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొడతారేమో అని ఆశించి మరి తను ఆ శిష్యుల దగ్గరికి తీసుకొస్తాడండి. మరి వారు వెళ్ళగొట్టలేకపోతారండి. ఎందుకు వెళ్ళగొట్టలేకపోతారో మనం కిందకి చూస్తే స్నేహితులారా, అందుకు ఆయన విశ్వాసములైన తరములారా, నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతునని శిష్యులతో అన్నాడండి. మనం ఇంకా చిన్నగా చూసినట్లయితే అందుకు యేసు మరి అంటాడు, అతనితో అంటాడండి, అది వాడిని నాశనం చేయవలెను తరచుగా. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని ఆ కుమారుడు యొక్క తండ్రితో అంటాడండి. మరి అతను అంటాడు, నాకు మరి పూర్ణమైన విశ్వాసం ఉండమని ప్రయత్నం చేస్తున్నాను. మరి దయచేసి నాకు సహాయం చేయండి ప్రభువా అని వేడుకుంటాడండి. ఇంకా విశ్వాసంలో ఎదగాలని. మరి స్నేహితులు మనం చూసుకున్నట్లయితే మరి ఆ దెయ్యము పెద్ద కేక వేసి వదిలిపోతుందండి. అయితే యేసు వాని చేయి పట్టి లేపుతాడండి. మరి ఈ అధ్యాయం మొత్తం చదివితే క్లియర్‌గా అర్థమవుతుంది. అప్పుడు శిష్యులు అంటారు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేక 28వ వచనమండి పోతిమని ఏకాంతముగా ఆయన అడిగారండి. అప్పుడు యేసుక్రీస్తు అంటారు, మీరు అలాంటి సమస్యలు, ఎటువంటి పెద్ద సమస్యలు, ఎటువంటి మరి కష్టాలున్నా, ఎటువంటి మరి వేదనలున్నా, ఎటువంటి మరి మరి ఇబ్బందులే ఉన్నా సరే, మీరు ప్రార్థన ద్వారా వాటి నుంచి జయం పొందగలరు గానీ, మరి దేని ద్వారా జయం పొందలేరు అని దేవుడు చెప్తాడండి యేసుక్రీస్తు వారు. మరి ప్రభునందు ప్రియులారా, మనము కూడా మరి చూసినట్లయితే మరి చాలామంది విషయాల్లో మనం చూసినట్లయితే దేవునికి అప్పగించుకోరండి. వారికున్న సమస్య ప్రార్థన చేయరండి. దేవుని మీద ఆధారపడరండి. ఊరికే మనసులో అనుకుంటారు, ఇతరులతో చెప్తారు, పక్కవారితో గానీ, స్నేహితులతో గానీ, బంధువులతో గానీ చెప్తారండి. ఆ సమస్య నుంచి వారికి విడుదల ఉండదండి. ఎందుకంటే ఒక దేవుడు తప్ప మరి ఎవ్వరి వల్ల మనకు స్వతంత్రం రాదు, స్వస్థత రాదండి. కాబట్టి ప్రియులారా, మరి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, మనము పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన కలిగి ఉండాలండి. ఏ చిన్న సమస్య వచ్చినా ప్రార్థన ద్వారా జయించగలరు గానీ, మరి దేని ద్వారా జయించలేరని యేసుక్రీస్తు వారు అంటున్నారు. మనము కూడా ఏ సమస్య వచ్చినా ప్రార్థన ద్వారా జయించడానికే ప్రయత్నం చేయాలండి. మనం ఎవరితో చెప్పినా మన సమస్యలు పోవు, మన ఇబ్బందులు పోవు, మన కరువు పోదు, మనకున్న మరి అలవాట్లు మరి పోవు. అలాగే మనము ఏదన్నా మరి అపవిత్రాత్మ ద్వారా పడుతున్నవేమో దయచేసి జ్ఞాపకం చేసుకుని ప్రియ సహోదరుడా, మీరు మరి మరి మనం ఎవరిని ఆశ్రయించినా అది పోవండి. ఒక యేసుక్రీస్తు నామములో సమస్త దయ్యాలకి, సమస్త రోగాలకి స్వస్థత ఉంటది తప్ప మరి మనలో ఏముండదు, చూస్తున్న వారిలో ఏముండదు, వింటున్న వారిలో ఏముండదండి. ఒక దేవునిలో తప్ప ఏదైనా మరి పోతాది. దేవునికి అప్పగించుకుంటేనే, దేవునికి ప్రార్థన చేస్తేనే దాన్ని జయించగలం గానీ, మన మట్టుకు మనం పోదండి. చాలామంది వారి మీద వారే ఆధారపడి పోతదిలే, నా శక్తి ద్వారా పోతదిలే, నేను
ఇంకో మరి ఏ విధంగానైనా పోవచ్చులే అనుకోవచ్చండి. ఆ రోగాలు గాని, స్వస్థత గాని, ఆరోగ్యం గాని, ఆయుస్సు గాని నేను నా శక్తి ద్వారా నేను కష్టపడుతున్నాను. నా మరి న నేను నాకున్న ఆరోగ్యం ద్వారా నేను మరి బాగుపడుతున్నాను అనే విషయాలు చాలామంది గర్వంతో ఉంటారండి. అహంకారంతో ఉంటారండి. ఇది నేను సంపాదించింది. ఇది నేను కష్టపడి మరి తగ్గించుకున్న రోగము. నేను హాస్పిటల్‌కెళ్తేనే తగ్గుతుంది తప్ప మరి దేనివల్ల తగ్గదు అని చాలామంది గర్వంతో, అహంతో ఉంటారండి. చాలామంది మరి హాస్పిటల్స్ కూడా వెళ్ళి తగ్గలేని రోగాలున్నాయండి. తగ్గలేని దెయ్యాలున్నాయి. తగ్గలేని ఇబ్బందులు, కరువులు ఉన్నాయండి. హాస్పిటల్‌కెళ్ళి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టిన, ఎంతో శ్రమ పడిన మన పోయిన వీడియోలో ధ్యానించాము. 12 సంవత్సరాలు బట్టి పడ్డ మరి ఒక స్త్రీ రక్తస్రావం రక్తస్రావ రోగంతో బాధపడ్డ స్త్రీ కోసం మరి విన్నామండి. మరి ఆ స్త్రీ ఎంతో వేదన పడతది. ఎంతో డబ్బు ఖర్చు పెడతది. ఎంతో వైద్యుల్ని సంప్రదిస్తదండి. కానీ యేసుక్రీస్తు దగ్గరకొచ్చిన తర్వాతే తనకు స్వస్థత కలిగిందండి. ప్రభునందు ప్రియులారా, మీరు ఈ విధంగా ఉన్నారేమో దయచేసి మరి సరిచేసుకోండి. మీ రోగాల్ని మరి మీ అహంకారాన్ని విడిచిపెట్టి, మీ గర్వాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికెళ్ళి మోకాలేసి ప్రార్థన చేసి దేవుడిని అడగండి. ఖచ్చితంగా మీ రోగాలను మరి తగ్గిస్తాడు దేవుడు. మీరెవరైనా దయ్యాల ద్వారా పీడించబడుతున్నారేమో, మరి రోగాల ద్వారా పీడించబడుతున్నారేమో, ఇబ్బందుల ద్వారా గానీ, కరువు ద్వారా గానీ, లేమి ద్వారా గానీ ఇబ్బంది పడుతున్నారేమో దయచేసి మీరు ఎవరితో చెప్పినా అయి నెరవేరవండి. మరి మీ స్నేహితులతోని గాని, బంధువులతోని ఏదన్నా కొద్దిగా ఒక్కో రోజు, 2 రోజులు చిన్న చిన్న అవసరాలు తీర్చొచ్చు గానీ, శాశ్వతంగాని మీకు పరిష్కారం కావాలంటే మరి దయచేసి యేసుక్రీస్తు దగ్గరకొస్తేనే తప్ప మీకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. మరి దాని నుంచి విడుదల పొందుతారండి. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి ఈ వీడియో ద్వారా నేను చెప్పే మరి విషయం ఏంటంటే దయచేసి మీరు ప్రార్థన ద్వారా దేన్నైనా జయించగలరండి. ప్రార్థన చేసి దేవునికి అప్పగించుకుంటేనే తప్ప మీరు జయించలేరు. మీకున్న ఇబ్బందులు గాని, కరువులు గాని, మీకున్న కుటుంబ సమస్యలు గాని, మీకున్న అపవిత్రాత్మ సమస్యలు గాని ఉన్నా సరే మీరు దేవునికి అప్పగించుకొని, దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా తగ్గుతుందండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని దేవుడు చెప్పాడు కాబట్టి మనం ఖచ్చితంగా నమ్మాలి. దేవునికి అప్పగించుకోవాలి. దేవుని మీద ఆధారపడాలి. మరి ప్రియ సహోదరి, సహోదరుడా, మనం ముగించుకుందాము. మరి వీడియో నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అనేక మందికి మీరు షేర్ చేయండి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలతో మీ ముందుకొస్తాను. మరి అప్పటి వరకు సెలవు తీసుకుందాము. మరి మనము ఈ ఈ వ్యక్తి మరి శిష్యుల దగ్గరికి వచ్చినా సరే స్వస్థత కలగలేదండి. ఈ వ్యక్తికున్న కుమారుడు ఈ 9వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుకుని క్లియర్‌గా అర్థమవుతుంది. దయచేసి మీకున్న సమస్యలున్న దేవుని మీద వెయ్యండి. దేవునికి అప్పగించండి, ప్రార్థన చేయండి. మరి అప్పుడే మీరు విడుదల పొందుతారు, స్వస్థత పొందుతారు. మరి మీ అందరిలో దేవుడు ఈ వీడియోని, ఈ వాక్యాన్ని ఆశీర్వదించి మేలు చేయును గాక. ఆమేన్.